మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. లేదు ప్రజలే తప్పు చేసిరు, మాదేం తప్పు లేదు, మేము మంచోళ్ళం, మేము శుద్ధపూసలం అని చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటూ అదే పనిగా చేస్తే మరి బీఆర్ఎస్కి నిలువ నీడ కూడా ఉండదు అని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా కేసీఆర్ అని ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. కానీ ఆల్రెడీ మీరు మొన్న ఎన్నికలప్పుడు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీరు తీసుకున్న తప్పు నిర్ణయమే, ఎంపీ ఎలక్షన్ అప్పుడు మీరు తీసుకుంది కూడా కొట్లాడకుండా తప్పు నిర్ణయం తీసుకున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డే క్రిస్టల్ క్లియర్. ఇప్పటికే 36% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి టీఆర్ఎస్ దాదాపు 16%కి పడిపోయింది. సో ఆ ఓట్లని కూడా, ఆ శాతం అంతా కూడా బీజేపీకి మరి డైవర్ట్ అయినాయి. సో రానున్న మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో 4 ఏళ్ల తర్వాత బీజేపీ గ్రాఫ్ అమితంగా పెరిగే అవకాశం ఉంది తెలంగాణలో. సో అలా పెరగకుండా ఉండాలన్నా, ఏం చేయాలన్నా బీఆర్ఎస్ తనదైన స్టైల్లో స్ట్రాంగ్గా ఎదుర్కోవాలి. సో కార్యకర్తలకు జోష్ నింపాలి, అసెంబ్లీకి రావాలా, కొట్లాడాలా, మాట్లాడాలా. సో అసెంబ్లీకి రాకుండా మీరు ఏం మాట్లాడకుండా, సో ప్రజలు కూడా మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఎప్పుడు కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా మీకు అనుగుణంగా ఉండేదే, సో మీకోసమే అన్ని చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు కేసీఆర్ గారు. ఇప్పటికైనా ఇప్పుడు రానున్న అసెంబ్లీ సెషన్స్కు కేసీఆర్ అనే వ్యక్తి రావాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. సో వచ్చి మాట్లాడాలా అసెంబ్లీలో, ఈ పథకాల గురించి కావచ్చు, 6 గ్యారంటీల గురించి కావచ్చు. ఒక బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ హోదాలో మీరు ఉండాలి, ప్రతిపక్ష నాయకుడుగా ఉండాలి. అలాగే ఈ ప్రతిపక్ష నాయకుడుగా గ్రౌండ్లో ఉంటూ కొట్లాడాలా. ఒక కొత్త బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ మీరు తీసుకురావాలా. నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతారు. ఎవరెవరైతే మీ మీటింగ్లకు వచ్చి పక్కన కూర్చొని చప్పట్లు కొట్టిండ్రో వాళ్ళందరూ కూడా పార్టీ మారుతున్నారు. కేసీఆర్ గారు రాసి పెట్టుకోండి. సో వాళ్ళందరూ మీ ముందు నటిస్తున్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసుంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఇది మీరు నేర్పిన విద్యనే వాళ్ళకి. సో వాళ్ళు అధికారం కోసం పార్టీ మారుతుండ్రు అన్నట్టు కాళయాదయ్య కూడా మారిపోయిండు. బట్ కాళయాదయ్యను ఓడ అసలు చూడని కూడా చూడరు. ఎందుకంటే కాళయాదయ్య మారడానికి కారణం ఏంటంటే చేవెళ్ళ, మోకిలా కావచ్చు, ఈ ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే వెంచర్లు ఉన్నాయో ఆ ప్రతి వెంచర్లో కూడా కాళయాదయ్య షేర్ అడుగుతాడట. మీరు ఒక్కసారి ఈ ఈడీ రైట్స్ అనేవి ఎట్లయితే గూడెం మహిపాల్ రెడ్డి మీద జరిగినాయో అదే రకంగా ఈడీ రైట్స్ అనేది కాళయాదయ్య మీద జరుగుతాయి. కాళయాదయ్య కుటుంబీకులు, భార్య, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులే. సో వాళ్ళ పేర్ల మీద ఆస్తులు కానీ, మళ్ళీ వాళ్ళ వెంచర్లు కానీ, ఎందులో ఈయన పేర్లు ఉన్నాయని కానీ, ఈయన బినామీలు కానీ, సో ఇవన్నీ కూడా దయచేసి ఈడీ కావచ్చు, ఈడీ రైట్స్ మహిపాల్ రెడ్డి మీద జరిగినట్టు ఈ కాళయాదయ్య మీద కూడా జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నా దగ్గర ఉన్నది, కాళయాదయ్యకు సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మేము మీకు ఇస్తాము. సో డెఫినెట్గా మీరు కనుక రైట్స్ చేసి మరి ఆయన ఆస్తులని బయటకు తీస్తానంటే ఖచ్చితంగా ఓకే టీవీ ఖచ్చితంగా మేము సహకరిస్తాం ఈడీతో అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ అదే రకంగా సో ఈయన వెళ్ళిపోయినంత మాత్రాన ఏమంటారు, మన ఈ కాళయాదయ్య ఎక్కడున్నా ఒకటే, బీఆర్ఎస్ ఉన్న ఒకటే, కాంగ్రెస్ ఉన్న ఒకటే. కాకపోతే ఇటువంటి లీడర్లను ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వెంచర్లలో విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించుకున్నటువంటి లీడర్లు, డబ్బులు కాకుండా భూములు, సో ఏదున్నా కూడా అక్కడ ఉన్నటువంటి వెంచర్లలో ఈ నేను చెప్పిన మాట కాదు, మీరు చేవేళ్లలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే అసలుసిస్తారనేటువంటి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నినాదం ఎత్తుకొని కాంగ్రెస్ కోసం స్టాండ్ బై తీసుకొని నిలబడినటువంటి మా చేవేళ్ల కార్యకర్తలు ఉన్నారో, మా చేవేళ్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో, మా చేవేళ్ల కాంగ్రెస్ కార్యకర్తలను అడిగితే చెప్తారండి ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో. ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రు మా కార్యకర్తల్ని, ఎన్ని ఇబ్బందులు పెట్టలేదు. సో ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చి అందులో జాయిన్ చేస్తే మా కార్యకర్తల ఫీలింగ్ ఏంది, క్యాడర్ ఉంటుందా అక్కడ? సో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోవాల్సినటువంటి పరిస్థితి ఈ వలసలలో. సో సొంత క్యాడర్ను డ్యామేజ్ చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అండ్ అవినీతి పార్టీలను చేర్చుకొని మరో అవినీతి పార్టీగా కాంగ్రెస్ ఉండబోతోందా అంటే ఒక క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ కనబడతా ఉన్నది. ఎవరిని ప్రక్షాళన చేస్తామని చెప్పి మీరేం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించాలా. అండ్ మీ కాంగ్రెస్ కార్యకర్తలను అడిగితే చెప్తారు మా కాళయాదయ్య ఆస్తులు ఎన్ని ఉన్నాయో. సో అందుకే నేను కోరుకునేది ఏంటంటే ఎట్లనో అట్లయినా కాంగ్రెస్లకు జంప్ అయ్యిండు కాబట్టి సో ఈయన ఆస్తులు ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. ఈయన ఎక్కడెక్కడ అక్రమాలు చేసిండు, ఏడేడ ధరణిని పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని మరి సైలెంట్ కిల్లర్ లాగా నొక్కేసిండు. సో మిగతావన్నీ కూడా ఏం చేయాలా, ఎట్లా దీన్ని మార్పులు చేర్పులు చేయాలా అనేది ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తాడు. మరి అట్లీస్ట్ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు, ఎందుకంటే కాంగ్రెస్లోకి వచ్చిండు కాబట్టి మా బీజేపీ వాళ్ళన్న జర పట్టించుకొని ఆ ఈడీ రైట్స్ ఏవో చేస్తే
అట్లీస్ట్ ఆయన సంపాదించిన సొమ్మన్న గవర్నమెంట్కో ఎక్కడికో అక్కడికి పోతుంది. సో ఇది మాత్రం ఒకసారి చూడండి, ఆలోచించండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఎస్, సో ఈరోజు ఏ పేపర్ చూసినా మన భారత్ గురించే, మన క్రికెట్ గురించే, T20 మ్యాచ్ గురించే. సో దిశ చూసినట్లయితే జై హో భారత్, T20 వరల్డ్ కప్ ఛాంపియన్గా టీమిండియా ఉత్కంఠ పోరులో సౌత్ ఆఫ్రికాపై గ్రాండ్ విక్టరీ. 17 ఏళ్ల తర్వాత భారత్ ఖాతాలో పొట్టి కప్పు. ఎస్, సో 13 ఏళ్ల వరల్డ్ కప్ టైటిల్ నిరీక్షణకు తెర. కోహ్లీ, అక్షర్ కీలక ఇన్నింగ్స్, బంతితో మాయ చేసిన పాండ్యా, బుమ్రా, హర్షదీప్ సైతం. సో T20 వరల్డ్ కప్ ఛాంపియన్గా టీమిండియా అవతరించింది. సో బ్రిడ్జ్ టౌన్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై గ్రాండ్ విక్టరీ సాధించింది. 17 ఏళ్ల తర్వాత టీమిండియా పొట్టి కప్పును కూడా కైవసం చేసుకుంది. సో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సో విరాట్ కోహ్లీ 76 పరుగులు, అక్షర్ పటేల్ 47 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. సో అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగుల వద్ద ఆగిపోయింది. T20కి రోహిత్ కోహ్లీ గుడ్ బై చెప్పబోతున్నారట. ఇక ఇట్స్ ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత, గుండెపోటుతో తుది శ్వాస, 2 సార్లు కాంగ్రెస్ చీఫ్గా సేవలు. శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో నేడు అంత్యక్రియలు. అధికార లాంఛనాలతో హాజరుగానున్న సీఎం పార్థివ దేహంపై కాంగ్రెస్ జెండా కప్పి